ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని బోలాఖుర్పు ప్రధాన రహదారిపై ఉన్న వెల్డింగ్ షాప్ వ్యాపారస్తులు సిద్ధి వినాయక అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 మంది పైగా కుటుంబాలు ఈ వెల్డింగ్ షాప్ వ్యాపార సముదాయం పైన జీవనాధారం పొందుతున్నారని అన్నారు. సజాగా సాగుతున్న సమయంలో చోరీమాలతో వ్యాపారం నిర్వహిస్తున్న వారు తమ పొట్టను కొడుతున్నారని వ్యాపారస్తులు తమ ఆవేదనను వ్యక్తించపరిచారు. ఇక మార్కెట్లో ఉన్న నిబంధన ప్రకారం జీఎస్టీలను ప్రభుత్వానికి అందిస్తూ సజావుగా వ్యాపారాన్ని సాగిస్తున్నామని అన్నారు. ఈ చోరీమాల్లో వెల్డింగ్ బాక్సులు అక్రమంగా ఈ ప్రాంతానికి తీసుకువచ్చి జీఎస్టీ బిల్లులు లేకుండా అతి తక్కువ ధరలకు అమ్మడంతో ఇటు వ్యాపారస్తులతో పాటు అటు వినియోగదారులపై కూడా వేటు పడుతుందని చెప్పారు. గతంలో పలుమార్లు ఈ చోరీమాలు అక్రమ సరఫరాని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు. ఇక అక్రమ రవాణా దొంగతనం చేసి విక్రయిస్తున్న పలువురిని స్థానిక వ్యాపారస్తులు పట్టుకుని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు. ముప్పై 40 సంవత్సరాల నుంచి ఇక్కడ సెంట్రింగ్ వ్యాపారం జరుగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి జిఎస్టీ పరిధిలో లేని వాళ్ళు కొంతమంది మార్కెట్లో సెకండ్ హ్యాండ్ మెటీరియల్ కస్టమర్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కుని వస్తున్నారు. కొంతమంది దొంగదానం చేసుకొస్తున్నారు. కస్టమర్లకి మేము నాణ్యమైన సెంట్రింగ్ మెటీరియల్ జిఎస్టీ పరిధిలో ఉండాలని జిఎస్టీ రిజిస్ట్రేషన్ తోటి విత్ బిల్ తోటి మెటీరియల్ అమ్ముతున్నాం. అట్లాంటిది వీళ్ళు దొంగదానం చేసుకొచ్చే మెటీరియల్ 20-30 రూపాయలు కొనేసి మార్కెట్లో 30 నుంచి 40-50 రూపాయల మధ్యలో అమ్ముతున్నారు. మేము ఇక్కడ లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసి అద్దెలు కట్టుకుంటా కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఈ బోలాఖుర్ మార్కెట్లో వీళ్ళు అక్రమంగా చోరీ చేసుకొచ్చి ఇక్కడ మెటీరియల్ అమ్మటం తోటి ఇక్కడ వందలాది మంది యొక్క జీవితాల్లో అగమ్య గోచంగా దాపురించింది. ఇంకోటి ఏంటంటే మేమందరమే ట్యాక్సులు కట్టేసి ప్రతి నెల వచ్చి 10,000 నుంచి 3 లక్షలు 4 లక్షలు జిఎస్టీ రిటర్న్స్ చెల్లించేది గవర్నమెంట్కి ఆదాయాన్ని చేకూర్చే మనుషులు మేము. ఈరోజు మేము కనీసం ఒక షాప్ రెంట్ కట్టుకోవడానికి కూడా గడవల పరిస్థితి. అట్లాంటిది 10,000 కిరాయి చెల్లించేసి ఎక్కడెక్కడో మెటీరియల్ తీసుకొస్తున్నాడు. అమ్మేసేసుకుని లక్షల కోట్లు గడిస్తున్నారు.